ఒకసారి టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. వారి దగ్గరికి వెళ్లే ముందు మహాసేన్ రాజేష్ ఏమన్నాడో ఒకసారి చూద్దాం. మహాసేన్ రాజేష్ గారు ఏం మాట్లాడారో చూద్దాం. అధ్యక్షుల్ని అలాగే పాలిట్ బ్యూరో సభ్యులను ఒకటే కోరుకుంటున్నాను, ఒకవేళ ఆయన సీఎం చేయడం అనేది పెద్ద ఆయన ఆలోచిస్తారు, దానికి ఇంకా సమయం పడుతుంది అంటే ఓకే, కనీసం ఆయన్ని ఇమీడియట్గా డిప్యూటీ సీఎంగా ప్రకటించండి సార్. డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేసి ప్రతి గవర్నమెంట్ ఆఫీసులోనూ ఆయన ఫోటో కూడా పెట్టండి. రాష్ట్రంలో ప్రతి ఏరియాలో ఉన్న క్యాడర్కి ఆయన్ని పంపించి ఆయన ద్వారా భరోసా ఇప్పించండి. రైట్. సప్తగిరి ప్రసాద్ గారు చూశారు కదా, ఎప్పుడు ఫోటోలు పెడుతున్నారు, ఎప్పుడు డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేస్తున్నారు, పొలిట్ బ్యూరో ఎప్పుడు సమావేశం అవుతోంది. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం చెప్తూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా కానీ ముఖ్యమంత్రి గారి యొక్క డిస్క్రిప్షనే క్యాబినెట్. ఆయన ఎవరిని పెట్టుకోవాలి క్యాబినెట్లో, ఎవరిని తీసేయాలనేది పూర్తిగా ఆయన యొక్క విచక్షణాధికారం. చంద్రబాబు నాయుడు లాంటి 44 సంవత్సరాల సీనియర్ లీడర్కి వీళ్ళు పెట్టుకోండి, వాళ్ళు తీసేయండి, వాళ్ళ ఫోటో పెట్టండి అని చెప్పడం అనేది టూ మచ్ అయిపోతుంది. అఫ్ కోర్స్ మహాసేన రాజేష్ గారికి తన వాక్ స్వాతంత్రం, తన అభిప్రాయాన్ని, తన ఆలోచనలు చెప్పుకునేటువంటి అధికారం ఉంది. దాన్ని నేను కాదనిలేను, ఎవరు కాదనిలేరు. ఎస్, లోకేష్ బాబు గారిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేయండి అని అడగటం తప్పులేదు. ఉన్న విషయం కూడా, ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవికి లోకేష్ బాబు గారు పూర్తిగా అర్హుడే. ఈజ్ టోటల్ ఎలిజిబుల్. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు 4000 కిలోమీటర్లు ఎండనకుండా, వాననకుండా, రాయి అనకుండా, రెప్పండకుండా పాదయాత్ర చేసి అనేకమైనటువంటి కేసులు ఎదుర్కొని, రాళ్ల దెబ్బలు పడినా, పూల వర్షాలు పడినా నీటుగా ఎదుర్కొని ముందుకు సాగినటువంటి నాయకుడు ఆయన. ఒక విషయం చెప్తాను, లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం కావటం అనేది నన్ను అడిగితే ఆయన కొత్తగా వచ్చేది ఏముండదు. ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేటువంటి ఒక పదవి వల్ల, పేరు వల్ల ఆయనకంటూ కొత్తగా అడిషనల్గా వచ్చేటువంటి ఏముండదు. ఎందుకంటే పార్టీ కేడర్లో కానీ పబ్లిక్లో కానీ ఆయనకు ఒక బలమైన ముద్ర ఉంది. ఎందుకంటే నాకు తెలిసి ఈ ఇటీవల కాలంలో 4000 కిలోమీటర్లు నడిచినటువంటి నాయకుడు ఎవరు లేరు ఈ పరిస్థితుల్లో. మీరు విజువల్ చూస్తుంటారు ఒకసారి. సప్తగిరి ప్రసాద్ గారు, ఆయన మహాసేన్ రాజేష్ గారు మాట్లాడిన దాంట్లో ఆయన మాట్లాడారని కాదు, విజువల్ చూడండి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి సెక్యూరిటీ లోకేష్ గారిని అవతలికి నెట్టేస్తున్నారు అని చెప్పేసి బాధపడ్డారు, వేదన చెందారు, గద్గద స్వరంతో మాట్లాడారు. అది కూడా నోటీస్ చేయాలి కదా. అంటే ఆయనకున్న ప్రామినెన్స్ని, ఇంపార్టెన్స్ని సెక్యూరిటీ పీపుల్ గుర్తించట్లేదు. డిప్యూటీ సీఎం అయితే కానీ ఆ గుర్తింపు రాదనేది మహాసేన్ రాజేష్ గారి భావన అయి ఉండొచ్చు కదా. అదే ఆ లైన్లో మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, మహాసేన రాజేష్ యొక్క మాటల పైన ఐ డోంట్ వాంట్ రెస్పాండ్ ఇన్ సచ్ ఎ హ్యూజ్ వే. అంత పెద్ద ఎత్తున రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్, ఇంతకుముందు మీరు ఒక విజువల్ ప్లే చేశారు కదా, లోకేష్ బాబు గారు సెక్యూరిటీ సిబ్బంది తోసేస్తున్నట్టున్నది. అది ఏ కాంటాక్స్ట్ లో జరిగిందో మనకు తెలీదు. మనం ఏం చేస్తున్నాం, లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారి సిబ్బంది వెనక నొట్టేస్తా ఉంది, అది నొట్టేస్తుంది అని చెప్పేసి దాన్ని ఏదో కాన్కేవ్ లెన్స్ లో చూస్తున్నారు. దాన్ని మనం చూడలేదండి, రాజేష్ గారు చూశారండి. అది రాజేష్ గారైనా ఇంకొకరైనా ఒక కూటమిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల. కాబట్టి నేను విషయం మీ బట్టి సీనియర్ జర్నలిస్ట్ నేను చెప్పేంత కాదు. లోకేష్ బాబు గారికి కొత్తగా ఉప ముఖ్యమంత్రి అనే పదవి వల్ల వచ్చేది ఏమైనా ఉందా? ఏం 4 గన్మెన్లు పెరుగుతారా, 4 పిఏలు పెరుగుతారా? అశేషమైనటువంటి జనవాహిని ఆయనలో ఉంది, ఆయనతో కూడా ఉంది. కార్యకర్తల మంచి హోల్డ్ ఉన్నటువంటి నాయకుడు, పార్టీని అధికారంలోకి తేవటంలో కీలక పాత్ర వహించినటువంటి నాయకుడు ఆయన. మీకు తెలుసో లేదో, చిత్తూరులో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఇలాకాలో కూడా ధైర్యంగా పాదయాత్ర చేసుకొని వచ్చినటువంటి ఎన్ని ఇబ్బందులు, రాళ్ళు పడ్డాయి ఆయన మీద, ముళ్ళ కంచెలేశారు, రాకూడదని అడ్డుకున్నారు, మైక్ పెరుక్కున్నారు. ఇన్ని అవాంతరాలు దాటుకుని వచ్చినటువంటి నాయకుడు, టోటల్ ఎలిజిబుల్ ఫర్ చీఫ్ మినిస్టర్ ఆర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అది వేరే విషయం. కొత్తగా వచ్చేది ఏముంటుంది ఆయనకి ఉప ముఖ్యమంత్రి పదవి వలన? పైగా చంద్రబాబు నాయుడు గారి ఇక్కడ డిస్క్రిప్షన్ అది క్యాబినెట్ అనేది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నాకైతే ఏమనిపిస్తుందంటే
ఆ, ఇట్లా మాట్లాడడం, ఇట్లా వీడియోలు పెట్టడం అనేది పార్టీ లైన్స్ క్రాస్ చేయడం అవుతుంది. పార్టీ లైన్స్ ని ఎప్పుడు క్రాస్ చేయకూడదు. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి మరి ఏం కార్యకర్తగా చేస్తుందండి మీ క్రమశిక్షణా సంఘం? అడగాలి కదా, వివరణ కోరాలి కదా, అలా నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకుంది? ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నింటినీ కూడా క్రమశిక్షణ సంఘం ఇప్పుడు ఒక వ్యక్తికి మాట్లాడే స్వేచ్ఛ ఉంది, ప్రశ్నించే హక్కు ఉంది, ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు, తప్పేముంది? అది కూడా తప్పు కాదు. ఉమ్, బట్ ఆన్ ఓపెన్ ప్లాట్ఫామ్స్ ఇటువంటి డిమాండ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే పార్టీ మీటింగ్ ఉంది, పార్టీ సమావేశాలు ఉంది, అక్కడ రైజ్ చేయొచ్చు. నీకు అక్కడ స్వేచ్ఛ ఉంది, ఎవరు కాదనరు. లోకేష్ బాబు గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి అని అడగడంలో తప్పు లేదు. అది ఎక్కడ వేరే ప్లాట్ఫామ్స్ ఉంది, అక్కడ అడగాలి. ఈ విధంగా మాట్లాడితే ఏందబ్బా ఇది? ఈ విధంగా ఆల్టర్నేటివ్ పోయి కానీ సెక్యూరిటీ ఎవరో సెక్యూరిటీ, పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ ఏంది లోకేష్ బాబు గారికి విలువ ఇవ్వటము? ఆయన విలువ ఎక్కడో ఉంది, ఆకాశం ఎత్తులో ఉన్నాడు ఆయన. అది ఏ కాంటెస్ట్ లో జరిగిందో మనకేం తెలుసు? దాన్ని మనం వేరే రకంగా పిక్చరైజ్ చేర్చడం, దానికి ఆపాదించడం అంత కరెక్ట్ కాదు. కూటమి ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ పోతుంది. ఈ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చినటువంటి 8 నెలలకే ఇటువంటివన్నీ కూడా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా దాన్ని ప్రచారం చేస్తారు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా. అయితే కానీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పక్కన పెట్టండి, మీ మహాసేన్ రాజేషే ప్రస్తావన చేశాడు కదా తన వీడియోలో. ఇప్పుడు నేను చెప్పేది సెక్షన్ ఆఫ్ మీడియా ఎప్పుడు మీ మీద బుర్ర జల్లుతూనే ఉంటుంది, వాళ్ళని పట్టించుకోమాకండి. మహాసేన్ రాజేష్ మీ పార్టీ నాయకుడు అట్లా మాట్లాడటం ఏంటంటున్నా? ఇప్పుడు మహాసేన రాజేష్ అభిప్రాయం అతను చెప్పాడు, చెప్పుకునే అధికారం ఉంది. నాయన ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇవ్వాలని నేను అడిగేది ఏంటంటే, మహాసేన రాజేష్ గారు కూడా లోకేష్ బాబు గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అని చంద్రబాబు నాయుడు గారి మైండ్ లో తడితే అడ్డుకునేవారు ఎవరు? ఎవరో అడ్డుపడుతున్నారని కదా, ఎవరో అడ్డుపడుతున్నారనే మాట ఆయన పరోక్షంగా ప్రస్తావన చేశాడు. తప్పు, అది ఎవరు అడ్డుకునే వాళ్ళు లేరు. అటువంటి శక్తులు ఎవరు లేరు, కూటమిలో లేదు, పార్టీలో లేదు. పార్టీలో ఇంతకు ముందు ఉప ముఖ్యమంత్రి అంటే ఒక 5 మందిని ఇచ్చేశారు. 5 మంది పేర్లు ఇప్పుడు ఎవరైనా చెప్పమంటే కూడా చెప్పలేరు, అది గుర్తులేదు, చెప్పలే. వాళ్ళు అసలు పేరుకే ఉప ముఖ్యమంత్రులు కానీ ఏదో పాపం వాళ్ళు ఏ రోజు కూడా శాసనసభలో కానీ సెక్రటేరియట్ లో కానీ హవా చూపించింది లేదు, మాట్లాడింది లేదు, పెట్టింది లేదు. గత జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 మంది ఉప ముఖ్యమంత్రులు గ్రామ సచివాలయానికి ఎక్కువ, రాష్ట్ర సచివాలయానికి తక్కువ, ఆ విధంగా ఉన్నారు. ఇప్పుడు అలా కాదు కదా. ఉప ముఖ్యమంత్రి అంటే ప్రత్యేకమైనటువంటి ఎస్కార్ట్, ప్రత్యేకమైనటువంటి హోదా, ప్రత్యేకమైనటువంటి గౌరవం, ప్రత్యేకమైన సిబ్బంది, ఇన్ని రకాల వెసులుబాట్లు ఇస్తున్నాం. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అంటే ఈ గవర్నమెంట్ లో అంత ఆషామాషి కాదు. ముఖ్యమంత్రి తర్వాత అంత స్థాయి కలిగినటువంటి వ్యక్తి, అంత ప్రజాబలం కలిగినటువంటి వ్యక్తి, పబ్లిక్ లో ఇమేజ్ ఉన్న వ్యక్తి. అంతకు ముందు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పేర్లు కరెక్ట్ గా ఎవరన్నా చెప్పమన్నాడు సార్? ఇప్పుడు రేగిల్ లక్ష్మణరావు గారు చెప్తారండి, రేగిల్ లక్ష్మణరావు గారు చెప్తారు. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్దాం. రేగిల్ లక్ష్మణరావు గారు గటగట 5 ఉప ముఖ్యమంత్రుల పేర్లు చెప్పేసేయండి సార్. గత ప్రభుత్వంలో పనిచేసి గత ప్రభుత్వంలో